అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి విష ప్రచారాలు చేసి సక్సెస్ అయింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే కేసీఆర్ పాలనను విమర్శించడం పైనే ఆ పార్టీ దృష్టి సారించింది. పరిశ్రమలు తరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. పంటలను నమ్ముకున్న ప్రజలు యూరియా కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ఉలుకు పలుకు లేకుండా కాంగ్రెస్ నిద్రపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మరో అబద్ధాన్ని ముంగటేసుకున్నారు. అసలు ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 90,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతికి తావేది? అంత గొప్ప ప్రాజెక్ట్ కన్లేదుట కనబడుతూ లక్షల ఎకరాలకు నీరందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా తన మోసపూరిత ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. కొద్ది రోజుల్లో హైదరాబాద్ నగరానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి తాగునీరు తరలిస్తున్నారు. కాళేశ్వరం మొదలు కోదాడ వరకు మత్తడి దూకుతుంటే సహించలేని, ఓర్వలేని ఒక మానసిక బలహీనతలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమో అసెంబ్లీలో హరీష్ రావు ప్రాజెక్టు విషయంలో నిజాలు బయట పెడుతుంటే భయపడిన మంత్రులందరూ మూకుమ్మడిగా ఒక పథకం ప్రకారం దాడి చేశారు. నియామకాల విషయంలోనూ అంతే. తాము నింపింది కేవలం 6,000 ఉద్యోగాలే, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అని ప్రజలు అనుకుంటున్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఇది కేసీఆర్ పుణ్యమేనని నిజాయితీగా చెప్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ గొప్పతనాన్ని తమకే ఆపాదించుకుంటున్నది. ఒక్క ఇల్లు కట్టకపోయినా నాటి ప్రభుత్వం పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కొత్తగా రంగులు వేయించి ఇందిరమ్మ ఇల్లు అంటూ హడావిడి చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల్లోనే 2,00,000 కోట్ల అప్పు తెచ్చింది నిజం కాదా? ఏ ప్రాజెక్టు కట్టారు? ఏ ఉత్పాదక పథకం చేపట్టారు? చేసిన దానికన్నా చెప్పుకుంటున్నది మాత్రం ఎక్కువగా కనబడుతుంది. ఫ్యూచర్ సిటీకైనా, మూసీ నది పునరుద్ధరణకైనా, చివరికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకైనా కేంద్రాన్ని నిధుల కోసం యాచించడం నిజం కాదా? ఇకపోతే ముఖ్యమంత్రి మంత్రుల మధ్య ఏ మాత్రం సయోధ్య, అవగాహన లేదు. ఎవరేం మాట్లాడతారో ఎవరికి తెలియదు. హెలికాప్టర్ లేకుండా ఎటు కదలమంటున్నారు కొందరు మంత్రులు. ఈ విషయంపై మంత్రుల మధ్య కూడా కనపడని మంటలున్నాయి. హెలికాప్టర్ కోసం లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నది. కానీ మంత్రుల ప్రకటనలు నవ్వు పుట్టిస్తున్నాయి. హెలికాప్టర్ ఖర్చు కంటే కారు కోసం అయ్యే ఖర్చు ఎక్కువ అని సెలవిస్తున్నారు మంత్రివర్యులు. ఎంత సమర్థింపు, ఎంత గడుసుగా మాట్లాడుతున్నారు మీరు. ఇక యూరియా లభ్యత రాష్ట్రంలో 2 నెలల నుంచి రైతులను వేధిస్తున్నది. పగలు రాత్రి యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. సహనం నశించి తమ చెప్పులు క్యూలో ఉంచి తాము నీడకు తలదాచుకుంటున్నారు. అసలు యూరియా కొరత లేదని ఒకరంటే కేంద్రం మన కోటా కంటే తక్కువ విడుదల చేసిందని మరికొందరంటున్నారు. అసలు రైతులే బ్లాక్ లో అమ్ముకోవడానికి ఎగబడుతున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించారు. బస్తా యూరియా కోసం మహిళలు కూడా కుస్తీలు పడుతున్నారు. 10 ఏళ్లుగా లేని సమస్య ఈ ఏడే ఎందుకు వచ్చిందో ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ముందు చూపు లేకపోవడమే కారణం. ఒక పక్క పంట పొలాలను పరిశ్రమల కోసం లాక్కోవడానికి ప్రయత్నిస్తూ భూమిని నమ్ముకున్న రైతులను బెదిరిస్తున్నారు. బనకచర్ల విషయంలోనూ తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారు. అంతిమంగా రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. చివరికి గోదావరి జలాలు ఆంధ్ర ప్రాంతానికి సమర్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ఇంతకంటే జరిగే ద్రోహం ఏముంటది? ఈ ప్రభుత్వం ఏ విధంగానూ తమ ప్రయోజనాలు కాపాడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. బిల్లులు విడుదల చేయాలని కాంట్రాక్టర్లు సెక్రటరియట్లో మెరుపు ధర్నా చేశారు. సంబంధిత మంత్రులు తప్పించుకొని తిరిగారు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారు? విమర్శలు మూటగట్టుకున్నారు. వరదలతో కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్న వేళ ముఖ్యమంత్రి విద్యాశాఖతో సమీక్షలు, మూసీ నది పునరుద్ధరణ కోసం సమావేశం నిర్వహించడం రోమ్ చక్రవర్తిని తలపిస్తున్నది. భూముల స్వాధీనానికి ఒప్పుకోబోమని కొడంగల్ రైతులు పోరాటం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులు కూడా తమ భూములు ఇవ్వబోమని మొరాయిస్తున్నారు. లగచర్ల రైతులే వారికి స్ఫూర్తి. వ్యవసాయం పండుగ చేస్తామంటే ఇదేనేమో. మంత్రులు వేసే పిల్లి మొగ్గలు ప్రజలు గమనించడమే కాదు, అసహించుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల విషయంలోనూ సమ్మె సైరన్ మోగిస్తేనే ప్రభుత్వం దిగివచ్చింది. ప్రతి విషయంలోనూ సమస్య పరిష్కరించలేక కేవలం గత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కమిటీలతో కాలయాపన చేస్తుంది.